రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు బొమ్మనహాల్ మండలాల్లోని హెచ్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బొమ్మనహాల్ మండలం గోనేహాల్ వద్ద వేలాది మంది రైతులు రోడ్డెక్కారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మెట్టు విశ్వనాథ్ రెడ్డి, ఉషారాణి, రైతు విభాగం అధ్యక్షుడు గరుడ్చెడు గోపాల్ రెడ్డితో పాటు పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. ముందుగా హెచ్ఎల్సీ ప్రధాన కాలువలో జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులు వరినార్లు చేతబట్టి బళ్ళారి గుండ్లపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. నీరు ఇవ్వండి, పంటలు కాపాడండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో సుమారు గంట పాటు రహదారిపై వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి రైతు నాయకులు మాట్లాడుతూ తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, ఆయకట్టు ప్రాంతంలో కనీసం 6 తడి పంటలకైనా నీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న కనేకల్లు పర్యటనకు రానున్న మంత్రి నారా లోకేష్ రైతుల సమస్యలను అర్థం చేసుకుని సాగునీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29వ తేదీలోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కనేకల్లు ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని మెట్టు గోవిందరెడ్డి హెచ్చరించారు. जय जवान, जय जवान, जय किसान, जय किसान, जय किसान, రైతులను కాపాడాలి. ఏమన్నా రైతుల సమైక్యత, రైతుల సమస్య, రైతుల సమైక్యత, రైతుల సమైక్యత, రైతుల సమైక్యత, తుంగభద్ర జలాలు వదిలి రైతులు కాపాడాలి. తుంగభద్ర జలాలు వదిలి, తుంగభద్ర జలాలు వదిలి, తుంగభద్ర జలాలు వదిలి, తుంగభద్ర జలాలు వదిలి, తుంగభద్ర జలాలు, తుంగభద్ర జలాలు, తుంగభద్ర జలాలు, తుంగభద్ర జలాలు, తుంగభద్ర జలాలు, తుంగభద్ర జలాలు. జై జగన్, తుంగభద్ర జలాలను ఆయకట్టు కాదు, అది పంటకి కండిషన్ మారుతుంటే వాళ్ళు కర్ణాటకలో ఇస్తే మాట్లాడుతుంటే
మాట్లాడిన తర్వాత అన్న మనకి గతంలో 2016-17లో 75 టీఎంసీలు ఉన్నప్పుడే మన రైతులందరికీ నీళ్లు ఇచ్చినారు. ఈ రోజు 95 టీఎంసీలు ఉండి మన కళ్ళెదురుగా కాలు బట్టిపోతున్నా కూడా మన రైతులకి వాడుకునేకి నీళ్లు లేవు ఇక్కడ మనకి. అంటే మన బొమ్మనాల మండలం గాని కనేకల్ మండలం గాని, మన బొమ్మనాల మండలం రైతులు గాని కనేకల్ మండలం రైతులు గాని అంతా వరి పైన ఆధారపడి జీవించే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ నీళ్లు వదలకపోతే కనీసం వాళ్ళకి సామచర్యంగా ఉంటుంది. ఎందుకంటే వరి పండితే ఎంత మంది ఒక రైతు పైన ఆధారపడి జీవిస్తారన్నా, కూలీలు జీవిస్తారు, మరి పశుగ్రాసం లభిస్తుంది, తర్వాత మిల్లులు పోతాయి. అదే విధంగా మన కనేకల్ బొమ్మనాల మండలము బియ్యము అనంతపురం జిల్లా అంతా ఫేమస్ అన్న మన బియ్యం అంతా కూడా కనేకల్ బొమ్మనాలు. ఎక్కడికి పోవాలన్నా మన జనాలంతా కూడా ఇప్పుడు రైతులు కనీసం ఇన్ని నీళ్లు పోతున్నాయి కదా. మన నిన్న వచ్చింది కాలువ శ్రీనివాసులన్న, కనీసం మన రైతులకు ఒక హామీ ఇచ్చిపోవచ్చు కదా. ఇస్తామా పని కాలు తడిపోయిన పంటలకైనా నీళ్లు ఇస్తామని చెప్పచ్చు కదా. చెప్పుకోకుండా పోతే మన రైతుల పరిస్థితి ఏమన్నా ఈ రోజు వర్షాలు మాయ. ఆ రోజు ఏమంటారు, రైతే రాజు, రైతే దేశానికి పెండముగా అంటారు. ఎక్కడ రైతుని ఎక్కడ గౌరవిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ గౌరవిస్తుంది రైతుని? రైతుకి ఎప్పుడన్నా కానీ ఇదే కష్టాలే. రైతుకి ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వర్షాలు పడకోకుండా సేమ్ 4 సార్లు అంటే 4 సార్లు ఇదే ప్రాబ్లమే. అంటే రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు రాజు బాగాలేదు కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతా బాగలేదంటే ఉంది. ఎక్కడ చూసినా వర్షాభావ ప్రభావమే ఉంది ఇప్పుడు. అదే కాకోకుండా మా రైతులు చూడండి పాపము, అసలు ఒక్క పంట ఎంత ఇప్పుడు వేసిన 6 తడి పంటలు కూడా పాపము ఇదేది కంది గాని తర్వాత ఆముదం గాని వర్షాలకు అవి కూడా ఎండిపోతున్నాయి. గతంలో ఇట్లా పంటలకి నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు గత గవర్నమెంట్ అంతా. ఆ రోజు అదే మన అన్న కూడా 2 సార్లు మన రైతులు ఇక్కడ వరి పడిపోతే కూడా ధర్మ దీక్ష చేసి అందరిని అడిగి ఆ రోజు అడిగితే కూడా ఇక్కడ రైతులకి నీళ్ళు నష్టపరిహారం ఇవ్వలే. ఎక్కడ కూడా ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలే. మా అంతకుముందు మనం చూపించినారు ఆ రోజు అన్న ఇన్సూరెన్స్. ఆ రోజు జగనన్న మా రైతుల ద్వారా ఏ ఒక్క రూపాయి కట్టించారన్నా చెప్తానా? ఈ రోజు చూడండి మీరే అందరూ కూడా ప్రతి పంటకి మీరే వెళ్ళి ఇన్సూరెన్స్ కట్టేస్తున్నారు అందరూ. చూడండి ఎట్లా ఉంది గవర్నమెంట్, రైతులు ఎంత బాగా చూసుకుంటుంది అనేది మీకు అందరికి అర్థమవుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఒక్కొక్కరు 60,000 70,000 కట్టేస్తున్నారు పోయి. పాపం ఎందుకంటే వస్తుందేమో ఇన్సూరెన్స్ అని చెప్పి. కానీ అది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రైతులకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాళ్ళకి వెనక్కి తిరిగి ఇచ్చి గవర్నమెంటే కట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ గానీ ఇన్పుట్ సబ్సిడీలు గానీ అదే విధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన రైతులకి ఒక్క హామీ అయినా నెరవేర్చినారు రైతులకి ఇంతవరకు. ఒక్క రైతు కూడా అమలు చేయలేదు ఒక్కటి కూడా రైతులకు. అదే విధంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అన్న చెప్పినట్లు 28వ తారీఖు వరకు వాళ్ళకి డెడ్ లైన్ ఇస్తున్నారన్న. రాని పక్షంలో 29వ తారీఖు మన హెచ్ఎల్సి
అంటే కనేకల్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఇంతకు రెండింతలయ్యి మనకి నీళ్ళు వచ్చే వరకు అక్కడ కూడా ధర్నా చేద్దామని కోరుకుంటూ రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా యొక్క పేరున నా యొక్క నమస్కారాలు. ఇక్కడ పరిస్థితులు ముందు కూడా ఒకసారి హెచ్ఎల్సీ ఆఫీస్ దగ్గర గొడవై 145 మంది కేసులు పెట్టినా కూడా జైలుకు పంపించినా కూడా రైతులు ఎవరూ భయపడకుండా ఆ నీళ్లు ఎత్తుకునే కార్యక్రమం ఆ రోజు చేసినారు. కాబట్టి మనము కూడా ఇప్పుడు గోవిందరెడ్డి చెప్పిన 28వ తారీఖు పైన ఆ కార్యక్రమం చేస్తామని కూడా మీకు అందరికి చెప్తున్నాం. కావున రైతు సోదరులందరూ మొత్తం 6 తడి పంటలకైనా నీళ్ళు ఇమ్మని అడుగుతుంటే దానికి కూడా సిద్ధంగా లేరు. 95 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇంకా 20,000 ఇన్కమింగ్ వాటర్ వస్తున్నాయి. అయినా కూడా వీళ్ళలో చలనం లేదు. కర్ణాటకలో రైతు సోదరులందరూ డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఎత్తుకొని సాగు చేసుకుంటుంటే మనమంతా చూసుకుని పోరాడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ నీళ్లు వదలాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. తుంగభద్ర జలాలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.